ఈరోజు మా సొంత అగ్రికల్చర్ ఫామ్ హౌస్లో వ్యవసాయ క్షేత్రంలో పండిస్తున్నటువంటి సొంత కూరగాయల విధానం ఉంటుంది ఇక్కడ. అందులో ఈరోజు మాత్రము క్యాలీఫ్లవర్ గోపి పువ్వుతో పకోడీ చేస్తున్నాము. తాజా మాల్ చెట్టుతోనే ఇది తీసి తాజాగా దీన్ని కడగాలి. ఫ్రెష్గా బోర్నీళ్ళతో కడిగి దీన్ని అన్ని వస్తువులతో కలిపి పెట్టి మనం పకోడా వేయబోతున్నాం. ఇప్పుడు కడుగుతాము. విడి చేయాలి. ఇప్పుడు ఫస్ట్ ఏ ముక్కకు ఆ ముక్క ఈ ఫ్లవర్ను ఈ విడివిడిగా చేసి మళ్ళీ శుభ్రంగా కడుక్కొని మనము దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వస్తువులు ఏమేమి ఉన్నాయి, పసుపు, ఉప్పు, కారం, శనగపిండి, బియ్యం పిండి, తినే కొత్తిమీర కూడా మన ఇంట్లో మన చేనులో కూడా కనిపిస్తుంది. మన చేనులో అనేది కొత్తిమీర కూడా మంచిగా ఒక కప్పు శనగపిండి, సగం కప్పు బియ్యం పిండి, సగం పప్పు బియ్యం, పసుపు అర చెంచా పసుపు, అర చెంచా కారం, అల్లం ఎల్లిగడ్డ పేస్టు, చిటికెడు తినే సోడా. ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ మనము వేసినాము. అల్లం ఎల్లిగడ్డ పేస్టు, కారము, శనగపిండి, బియ్యం పిండి, తినే సోడా, పసుపు, అల్లం ఎల్లిగడ్డ పేస్టు ఇవన్నీ వేసిన తర్వాత మనం ఇట్లా పిసికి ఇప్పుడు ఈ మంట ముట్టియాలి. మనం ఇక మంట ముంచి ఒక్కొక్కటి వేసుకుంటూ పోతే సయ్యా చలికాలం ఏం మజా ఉంటుంది తింటే, తిన్న కొద్దీ మజా. వేడి వేడి పకోడీ, క్యాలీఫ్లవర్ పకోడీ, వేడి క్యాలీఫ్లవర్ పకోడీ రెడీ అయితే చూద్దాం. మంచి నూనె గరం అయింది. ఇప్పుడు మనం చేసిన ఇది ఒక క్యాలీఫ్లవర్ వేయబోతున్నాం. కాకపోతే ఇంత ఫుడ్ కలర్ కూడా వేయవచ్చు, కానీ ఆప్షన్ అది. మనం ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకపోవట్లేదు మనం వేయలేము. ఇది స్వయంగా మనం చేసుకున్నది. బయట ఫుట్పాత్ల మీద అక్కడెక్కడ తింటే ఆరోగ్యాలు చెడిపోతాయి. స్వయంగా మనం చేసుకొని ఈ స్నాక్స్ తిన్నట్లయితే మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. మనం చేసుకున్నప్పుడైతే ఈ విధంగా మనం చేనికాడ మంచి వాతావరణం, ప్రకృతి వాతావరణం చేసుకుంటే చాలా ఆనందం ఉంటుంది. పిల్లలు కానీ పెద్దలు కానీ మరి స్కూల్ పిల్లలకు హాలిడేస్ ఉన్నప్పుడు వచ్చి తన వ్యవసాయ భూమి దగ్గర ఈ విధంగా చేసుకున్నట్టయితే సంతోషం ఉంటుంది. పిల్లలకు కూడా బయట టిఫిన్స్ కాకుండా మనము ఇంటి టిఫిన్స్, అల్పాహారము, స్నాక్స్ మనం తయారు చేసుకున్న వాళ్ళం అవుతాం. ఇగో ఇప్పుడే అయ్యింది. ఇది మంచి పకోడ కరకర అయింది, ఫుల్ అయింది.
మిన్న లోకాన లేదురా, నీ స్నేహమే నాకు మిన్నరా. మానవ స్నేహమేగాక మనుషుల మందరము, ప్రకృతినితో స్నేహము చేయవలయనురా. మనుషులు ఫ్లవర్తో తయారు చేసిన పకోడీ ప్రకృతి మధ్య ప్రకృతిని ఆస్వాదించుకుంటా మనం తయారు చేయడం జరిగింది. ఎంత అద్భుతం! అబ్బా, ఏం అద్భుతము! మధురాతి మధురంగా ఉన్నది. అన్ని కూర, కారము, ఉప్పు, అన్ని రకాల అన్ని పూర్తిగా సరిపోయినాయి. ఇది మొదటి వీడియో కాబట్టి చిక్కడైంది. బ్రహ్మాండంగా ఉన్నది. ఈ ప్రకృతిని ఆస్వాదించుకుంటా, ప్రకృతి మధ్యలో మనం ఈ వంట చేసుకొని స్వయంగా వంట చేసుకొని మనం ఆస్వాదించడం జరుగుతుంది. అందరిని అదరగొట్టే విధంగా అయింది ఇది. అద్భుతం! అబ్బా, అద్భుతంగా ఉన్నది. అద్భుతం, మహా అద్భుతం. మహా అద్భుతం. అద్భుతం, మహా అద్భుతం, అద్భుతం. ఈ మధ్య మేమెట్లా చేసినామో ఈ విధంగా ప్రకృతి మధ్య వారానికి ఒక్కసారైనా మీరు అందరూ కూడా ఈ వీడియో చూసిన వాళ్ళందరూ వారానికి ఒకసారి తమ వ్యవసాయ క్షేత్రానికి వచ్చి, వ్యవసాయ పొలం వద్ద వచ్చి ఈ విధంగా తయారు చేసుకొని వారం కోసం మీరు మీ పిల్లలతోని అందరూ కలిసి ఈ విధంగా స్నాక్స్ తయారు చేసుకొని తిన్నట్లయితే, ప్రకృతిని ఆస్వాదించినట్లయితారు. ప్రకృతి మధ్య తింటే ఎంతో ఆనందము, మరి ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణంలో తింటే చక్కటి మనకు అనుభూతి లభిస్తుంది. అందరూ కూడా ఇలా చేయాలని మనసారా కోరుకుంటున్నాను. అందరికీ ఈ వీడియో చూసిన వారందరికీ కూడా ధన్యవాదాలు.